పార్లమెంట్లో ఘోరంగా శృంగభంగం జరిగిన తర్వాత ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట ప్రసంగంలో ఏం చెప్తారు అన్నది అందరూ ఎదురు చూశారు. చాలా స్పష్టంగా ఎదురుదాడి చేస్తారు, కొత్త అజెండా ఏదో ఇస్తారని అందరూ భావించారు. కానీ ఎంతగా దెబ్బతినేదంటే పాలకపక్షం ఈ సమావేశంలో, ఈ సభలో ఎంత ఫోకస్ ఉన్నప్పటికీ మోదీ కొత్తగా ఇచ్చిన పిలుపు కానీ, ఉత్సాహపరిచేటటువంటి విషయం కానీ ఏమీ లేకుండా పోయింది. అంటే ఒక విధంగా ఆయన మెనోవరింగ్ కెపాసిటీ, అలాగే కొత్త కొత్త పిలుపులతో ఆకర్షించడం అన్నది బాగా ఇబ్బందిగా మారినట్టుగా ఉంది. సో సప్తధార అన్నది, అలాగే యువతకు ఆన్లైన్ కోచింగ్ ఫ్రీగా ఇస్తామని యువత మీద ఫోకస్ పెడుతున్నారు కదా బొద్దింకల యుద్ధంలో దెబ్బతిన్న తర్వాత. అది తప్ప ఇంకా అక్కడ ఏం కనపడలేదు. అలాగే కొన్ని రాజకీయ పక్షాలు కలిసి రావట్లేదని పరోక్షంగా ఉండడం తప్ప సూటిగా ఏమీ మాట్లాడలేదు. మావోవాదులు అని గతంలో అన్నట్టు దాన్ని మళ్ళీ కొనసాగించారు. మావోయిస్టులను, నక్సలైట్లను తాము అణచేసామని అవన్నీ చెప్తూ అందరూ, అంటే ఇంకా చాలామంది మావోవాదులు ఉన్నారని, అంటే మిగిలిన వాళ్ళందరూ మావోవాదులు అని ఆయన పరోక్షంగా ముద్రేస్తున్నారు అనమాట. ఇది నిజం కాదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే బీజేపీతో విభేదించిన, మత రాజకీయాలను వ్యతిరేకించిన, ఎవరి రాజకీయాలు వాళ్ళకున్నాయి. అందరూ మావోయిస్టులేమి కాదు, అందరూ మావోవాదులు అంటున్నారు. ఎవరినైనా సరే ఎన్కౌంటర్లు చేయటము లేకపోతే ఇంకొకటి చేయటం అన్నది ప్రజాస్వామ్యంలో అది కుదరదు. అది ఒకటే సమస్యలాగా దాన్ని ముందుకు తీసుకురావటం అన్నది మనం ఇక్కడ స్పష్టంగా గమనిస్తాం. రెండోది ఇరాన్ యుద్ధము, కోవిడ్, ఇవన్నీ బాగా దెబ్బతీసాయని ఆయన చెప్తున్నారు. ఇరాన్ యుద్ధంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాము, అన్నీ కూడా చక్కదిద్దామని చెప్పినటువంటి ప్రధానమంత్రి గతంలో మనం చూస్తే ఉరి లేకపోతే ఇట్లాంటి దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ ఇటువంటివి ప్రచారానికి బాగా వాడుకున్నారు. కానీ ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చాలా తిరుగుబాటు, మారణం, చాలామంది చంపివేయబడుతున్నారు. ఇట్లాంటివి ఉన్న బెలూచిస్తాన్ స్వతంత్ర ప్రకటన లాంటివి ఉన్న వాటిని బలంగా ఏదో ఎజెండాలోకి తీసుకొని ఒక పిలిపించే ప్రయత్నం చేయలేదంటే ఆ వాతావరణం లేదు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సాంకేతిక అంశాలు ఇట్లాంటివి చెప్పారు. యూనివర్సిటీలు పెంచారు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెంచారు, మెడికల్ సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో పెంచారు. సో ఈ ప్రైవేటీకరణ పెద్ద విజయంలాగా చెప్పటం కూడా, అంటే ఒకటి కనిపిస్తుంది, మోదీ ప్రభుత్వానికి, మోదీ నాయకత్వానికి స్పష్టమైన పరిమితులు ఏర్పడ్డాయి. తాజాగా పార్లమెంట్లో దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఎలాంటి అడ్వెంచరస్ కాల్స్, దుస్సాహసికమైన పథకాలు ఇచ్చి ఇంకొంచెం భంగపాటు గురి కావడానికి ఆయన సిద్ధంగా లేరు. యువత టార్గెట్ చేసిన తర్వాత మీమ్స్ వీటన్నిటితో కొత్త ఆయుధాలుగా ఉన్నాయి. సమస్యలను కొంతమంది ఆయుధాలుగా చేసుకున్నారని ఆయన ఇతర ప్రతిపక్షాల మీద పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ నిజానికి సమస్యలను ఆయుధంగా చేసుకున్నది, వాటిని ప్రత్యర్థుల మీద ప్రయోగించింది మోదీ లేదా ఆయన పార్టీ. కాబట్టి ఖచ్చితంగా బొద్దింకల యుద్ధంతో మొదలై పార్లమెంటు ముగింపుతో తరస్థాయికి చేరినటువంటి ప్రతికూలత ఎర్రకోట మీద మోదీ ప్రసంగం పైన ప్రభావం స్పష్టంగా కనిపించింది.